హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చి టొమాటో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. బ్యాచిలర్స్కి అయితే చాలా అంటే చాలా ఈజీగా ఇన్స్టెంట్గా ఒక 10 to 15 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ రెసిపీ అనమాట. ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లో మనం ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అంటే యాజ్ పర్ ద క్వాంటిటీ అనమాట. మనం యూజ్ చేసే ఆనియన్, టొమాటో దానికి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక చాప్ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. చాప్ ఆనియన్స్ చక్కగా వేసి ఫ్రై అవ్వాలి, లైక్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు అండి. చూడండి, ఆనియన్ యాడ్ చేసే కదా, ఇది లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని దాంట్లోనే కొద్దిగా గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోండి, అంటే స్పైసీకి తగ్గట్టు. అలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, అంటే మరీ బ్రౌన్ అవ్వకూడదు, మరీ కచ్చాక కూడా ఉండకూడదు. చూడండి, ఇలా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు దీనిలో మనం చాప్ టొమాటో యాడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. చూసారు కదా, ఆయిల్, ఆనియన్ ఇంకా టొమాటో, దట్స్ ఇట్. టొమాటో కూడా చక్కగా ఫైన్గా కట్ చేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు టొమాటో వేసిన తర్వాత దీనిలో సాల్ట్ కొద్దిగా, ఇంకా అలాగే టర్మరిక్ పౌడర్ కూడా వేసుకోండి. టొమాటో వేసాక సాల్ట్ వేస్తే మనకి త్వరగా కుక్ అయిపోతుంది టొమాటో అనేది. ఆనియన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాడ్ చేయొద్దు, ఎందుకంటే వాటర్ రిలీజ్ అయిపోయి టైం తీసుకుంటుంది ఆనియన్ ఫ్రై అవ్వాలంటే. సో టొమాటో వేసిన తర్వాత సాల్ట్ ఇంకా తగినంత పసుపు వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి. మధ్యలో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేశాను అనమాట నేను, ఎందుకంటే కింద అడుగు అంటకుండా ఉండడానికి. ఎందుకంటే మనం డ్రై ఫ్రై చేస్తున్నాం కదా స్టార్టింగ్, సో అందుకని అనమాట కింద లైట్గా పడుతూ ఉంటుంది. అది పట్టకుండా ఉండాలి అంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా టొమాటో, ఆనియన్ కుక్ అయిపోయిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. లైక్ ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్, 150 ml వాటర్ యాడ్ చేసుకుని దానిలో మనం చిల్లీ పౌడర్, అంతే, చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్, ఈ 3 స్పైసెసే వాడాం మనం. ఎందుకంటే సేమ్ మనం బ్యాచిలర్స్ చేసుకున్నా సరే ఇంట్లో చేసుకున్నట్టు ఉండాలి అంటే మనం వాడాల్సింది సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్, అంతే. ఈ 3ని వేయండి. వేసుకొని తర్వాత ఎగ్ చూస్తున్నారు కదా, డైరెక్ట్గా బ్రేక్ చేసి అలా కర్రీలో వేసేసుకోవాలి. మనం సాల్ట్ కూడా వేసుకునేటప్పుడు కొద్దిగా లిటిల్ బిట్ ఎక్కువే వాడండి, ఎందుకంటే మనం ఎగ్ కూడా డైరెక్ట్ గ్రేవీలో వేస్తున్నాం కాబట్టి అది కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది సాల్ట్ కొంచెం. సో ఇలా 3 కొద్దిగా వేసి ఒక 1 minute అయిన తర్వాత ఎగ్స్ 3 యాడ్ చేసిన తర్వాత ఇలా సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసుకుని ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి. లోలో పెట్టి అలా దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక 3 to 4 minutes వదిలేయండి. చూస్తున్నారుగా, ఈ రకంగా కవర్ చేసుకోండి. కరెక్ట్గా 3 to 4 minutesకి ఇలా ఎగ్ అనేది మనకి చక్కగా బాయిల్ అయిపోతుంది లోపల. ఇలా ఉడికిపోయిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసుకోండి. ఆ 3 eggsని అట్లా ఫ్లిప్ చేసుకుని ఒక జస్ట్ 1 or 2 minutes ఉంచండి. చూసారు కదా, ఎంతో ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అనమాట, ఇన్స్టెంట్ కర్రీ అన్నట్టు. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.